అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 54 విందాం. ఆ లెటర్ పూర్తిగా చదివిన తర్వాత కీర్తి అంటే అని అడిగాడు రవి. అవును అన్నట్టుగా తల ఊపి ఆ కీర్తే నీ అంజలి అన్నారు దేవి. అంటే కీర్తి వాళ్ళ నాన్న? ఈ లెటర్లో ఉన్నదంతా నిజమా? పూర్తిగా నిజం కాదు, అలానే అబద్ధమూ కాదు. ఒకవైపు నుంచి చూస్తే ఇది నిజం, మరోవైపు నుండి చూస్తే ఎవరో చేసిన కుట్రలో రవి ఒక ఆయుధం. రవి అంజలి మనకి చాలా కావాల్సిన వాళ్ళు. వాడి కూతుర్రా అది, బంగారాలు వాళ్ళు. వాళ్ళ నుండే అంత మంచి మనసు వచ్చింది దానికి. దాన్ని మొదటిసారి చూసినప్పుడే అనిపించిందిరా బాగా దగ్గర మనిషిని. ఆ పేరు వల్ల అలా అనిపించింది అనుకున్నాను, కానీ ఆ అంజలి రవిల కూతురని అస్సలు అనుకోలేదు. మనమంతా ఉండి కూడా ఇన్నేళ్ళు అనాథలా ఉండిపోయింది నాన్న అది. దేవి, నువ్వు చెప్పేది నిజమా? దివ్యమ్మ మన రవిచంద్ర కూతురా అని అడిగారు రామరాజు. అవునండి, చక్రవర్తి గారు చెప్పిన మాటలను బట్టి అదే అర్థమవుతోంది. ఒకసారి నేను చక్రవర్తితో మాట్లాడతానని అడగగానే రవి చక్రవర్తికి కాల్ చేశాడు. ఆయనతో మాట్లాడి తనకు కావాల్సిన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఫిక్స్ అయ్యారు. అంజలి ఇంకెవరో కాదు, కీర్తే అని. దేవి చక్రవర్తి ఏం మాట్లాడుకున్నారో తర్వాత చూద్దాం. తనే అండి, మన కీర్తే అది. అయ్యో, తెలుసో తెలియకో దాన్ని అలా అనాథలో వదిలేశాం. ఇది తెలిసిన తర్వాత నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను దేవి. మనకి తెలుసుంటే ఇలా చేసుండేవాళ్ళం కాదు కదండి. బాధపడకండి ప్లీజ్. ఇదంతా వింటున్న యంగ్యాంగ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఎవరు నాని వాళ్ళు? నీకు భార్గవికి కూడా తెలుసు అని వాళ్ళ ఫోటో చూపించింది. ఆ ఫోటో చూడగానే వీళ్ళని చిన్నప్పుడు చూశాను నాని, మన ఇంటికి కూడా వచ్చారు, కానీ సరిగ్గా గుర్తులేదు అన్నాడు రవి. అంతేకాదు, చిన్నప్పుడే కీర్తిని కూడా కలిశారు మీరు. బాగా చిన్నప్పుడు కదా, గుర్తుండుండదు. కానీ అన్నీ ప్రశాంతంగా సాగితే జీవితం ఎలా అవుతుంది? అందుకే ఇలా దూరమైపోయారు అన్నారు రామరాజు. అసలు ఏంటి తాతయ్య ఇదంతా? ఏం జరిగింది అసలు? నేను చెప్తాను నానా. జరిగిన దాంట్లో రవి తప్పేమీ లేదు. ఈ రవిచంద్ర మీ నాన్న ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. వీడు కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్లా ఉండేవాడు. వాడు, మీ నాన్న, అత్త ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు అంజలి ఎవరు? అంజలి ఎందుకు చనిపోయింది? అంజలికి ఏమైంది? ఇలా మీ మనసులో చాలా అనుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయి. దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి అంతే. అది 1990వ సంవత్సరం. మన స్టోరీలో ఇప్పటి వరకు స్టోరీలో ఉన్నవాళ్ళు కాకుండా ఈ ఫ్లాష్ బ్యాక్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ రవి తల్లిదండ్రులైన శ్రీనివాస్, తులసి, కీర్తన అదే అంజలి తల్లిదండ్రులైన రవిచంద్ర, అంజలి, భార్గవ్, దివ్యల తల్లిదండ్రులైన శేఖర్, సుజాత. వీరు మెయిన్ క్యారెక్టర్స్. అమ్మా, కాలేజీకి టైం అవుతోంది, త్వరగా టిఫిన్ పెట్టు అని అరిచాడు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఎవరో మీకు తెలుసు కదా, రవి తండ్రి. ఇంతలో దేవి గారు, నీ కాలేజీకి టైం అవుతుంటే నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, నువ్వే పెట్టుకు తిను అన్నారు దేవి. నీ కొడుకు కంటే హాస్పిటల్ ఎక్కువైపోయింది అసలు. చచ, ఇలా అయితే ఎలా అసలు అన్నారు శ్రీనివాస్. ఈ మాటలతో మీ నాన్నని పడేయగలవేమో కానీ నన్ను కాదు, నోరు మూసుకుని తిను అన్నారు దేవి. నోరు మూసుకుని ఎలా తింటావమ్మా? ఏహే, మాట్లాడి త్వరగా తిను, కాలేజీకి టైం అవుతోంది. సరిగ్గా అప్పుడే సుజాత వచ్చి టిఫిన్ పెట్టుకుని తింటోంది. ఏం తింటున్నావే? ఎదురుగా అన్నున్నాడు, వాడికి కూడా పెడదామన్న కనీస బాధ్యత కూడా లేదా నీకు అని అడిగాడు శ్రీనివాస్. పోనయ్యా, నేను నీకు పెట్టను. నిన్న నువ్వు మీ ఫ్రెండ్ చేసిన పనికి మీతో మాట్లాడడమే ఎక్కువ అంది సుజాత. ఏం చేశారే అని అడిగింది దేవి. చెల్లెలను కూడా చూడకుండా నన్ను ర్యాగింగ్ చేశారమ్మా అంది సుజాత. దాన్ని అసలు ర్యాగింగ్ అంటారా? చెప్పు చెల్లాయ్ అన్నాడు శ్రీనివాస్. ఎందుకనరు? మీ దెబ్బ కాలేజీకి రావాలంటేనే భయమేస్తోంది తెలుసా అని సుజాత అంటుండగా, ఎందుకు ర్యాగింగ్ చేశామో కూడా చెప్తే బాగుంటుంది కదా అంటూ అప్పుడే వచ్చి శ్రీనివాస్ పక్కన కూర్చున్నాడు రవి అలియాస్ రవిచంద్ర, అదే కీర్తి అలియాస్ అంజలి తండ్రి. ఎందుకు చేశారు? ఇద్దరికీ తిన్నదరక్క చేశారు అన్నారు సుజాత. కాదు చెల్లాయ్, ఒక రీజన్ ఉంది అన్నాడు శ్రీనివాస్. మీరు చేసే అదో పనులకు రీజన్లు కూడానా అని అడిగారు దేవి.
చాలా పెద్ద రీజన్ ఉందా ఆంటీ అన్నారు రవి. ఏంటో ఆ రీజన్ అని అడిగారు దేవి. సీను చెప్పరా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రూయబ్బ అని పాట పాడాడు శ్రీనివాస్. ఆ పాట విన్న సుజాత తన మనసులో, కొంపతీసి మనం గోడ దూకి జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాకు వెళ్ళామని తెలిసిపోయిందా, చూస్తుంటే అలానే ఉందే అనుకుంటూ బయటికి మాత్రం హిహిహి అనియా టిఫిన్ పెట్టమని అడిగావు కదా, పెడతాను తిను అంటూ ముందుకొచ్చింది సుజాత. అదంతా చూసిన రవి, అబ్బా దెబ్బకి ఎంత మార్పు అన్నాడు. వద్దులే చెల్లమ్మ, కష్టపడుకో, పాపం అసలు విషయానికి వద్దామా అన్నారు శ్రీనివాస్. దాంతో శ్రీనివాస్ రవిలకు మాత్రమే వినపడేలా, మీకు దండం పెడతా, లీక్ చేయకండి ప్లీజ్, అమ్మకు తెలిస్తే నాకు మామూలుగా ఉండదు అన్నది సుజాత. మరి ఇంకెప్పుడైనా మీద ఇలా కంప్లైంట్స్ ఇస్తావా అని అడిగాడు శ్రీనివాస్. అస్సలు ఇవ్వను అంది సుజాత. దట్స్ గుడ్. ఇంతకీ విషయం ఏంటో చెప్పకుండా మీ గుసగుసలేంట్రా అని అడిగారు దేవి. అదేం లేదమ్మా, క్లాసులో ఇది దీని ఫ్రెండ్స్ పాటలు పాడుకుంటూ ఉంటే చూసి సరదాగా అలా చేశామంతే అన్నది శ్రీనివాస్. మీ అల్లరి ఎప్పుడు ఉండేదే కానీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు కూడా త్వరగా బయలుదేరండి, లేట్ అవుతోంది అని చెప్పి వెళ్ళిపోయారు దేవి. ఇప్పుడు చెప్పమ్మా చెల్లమ్మ, ఎన్నిసార్లు చూసావు సినిమా? 10 సార్లు అన్నట్టు వేలు చూపించింది సుజాత. అంతేనా, మనం ఒక 15 సార్లు వెళ్ళుంటాం కదరా బావా అన్నాడు రవి. 15 సార్లా? అయినా సినిమాని ఎన్నిసార్లైనా చూడొచ్చులే అంటూ, ఒక్క నిమిషం, అంటే మీరు కూడా క్లాస్ ఎగ్గొట్టి మరి నన్నెప్పుడు మీతో పాటు తీసుకెళ్ళలేదే అని అడిగింది సుజాత. మాకేం తెలుసు నీకు కూడా ఎలాంటి అలవాట్లున్నాయని, ఆ సరస్వతీదేవే నీ రూపంలో వచ్చినట్టు మా ముందు బిల్డప్ ఇస్తావుగా, మొన్నేదో నిన్ను సినిమా హాల్లో చూసాం కాబట్టి తెలిసింది అన్నాడు శ్రీనివాస్. అంటే మొన్న మీరు కూడా సినిమాకి వచ్చారా? ఇవాళ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అవునా, నేను కూడా వస్తాను ప్లీజ్. తీసుకెళ్ళాలా అన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు శ్రీనివాస్ రవి. అదేంటి అలా చూస్తారు, నేను కూడా వస్తాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే తీసుకెళ్తానులే, మా మంచి అన్నయ్య. రవి, శ్రీనివాస్, సుజాత కలిస్తే వాళ్ళ అల్లరికి హద్దుండేది కాదు. ఇల్లు మొత్తం రచ్చరచ్చ చేసేవారు. ఆ టైంలో రామరాజు బిజినెస్తో బాగా బిజీగా ఉండేవారు. దేవి డాక్టర్ కావడం వల్ల ఒక్కోసారి అర్ధరాత్రి వరకు హాస్పిటల్లోనే ఉండిపోయేవారు. పైకి ఎంత అల్లరి చేసినా ఎంత కొట్టుకున్నా సుజాతనింతో ప్రేమగా చూసుకునేవాడు శ్రీనివాస్. శ్రీనివాస్ సుజాతలకి ప్రతి విషయంలో తోడుగా ఉండేవాడు రవి. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చిందిరా అని శ్రీనివాస్ని అడిగాడు అప్పుడే వచ్చిన రవి. ఏమోరా అన్నాడు శ్రీనివాస్. ఏమో ఏంటి, ఆ తిరుగులు కాస్త తగ్గిస్తే ఇలాంటివి రావు. ఇద్దరూ కలిసి రాత్రులు చెల్లో తిరిగితే ఇలానే ఉంటుంది అన్నది సుజాత. మొదలు పెట్టావా అన్నాడు శ్రీనివాస్. నిజాలు చెప్తే అలా అంటావేంటి, నీకు అసలు ఆరోగ్యమే శ్రద్ధ లేకుండా పోయింది. ఇంతలో దేవి ఇంటికి ఫోన్ చేశారు. సుజీ, అన్నయ్య రిపోర్ట్స్ వచ్చాయి, నార్మల్ ఫీవర్ అంతే, ఇవాళకి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, టైంకి మందులు వేసుకోమని చెప్పమ్మా. సరే అమ్మా అని ఫోన్ పెట్టేసి అదే విషయం శ్రీనివాస్ రవిలతో చెప్పింది సుజాత. నేను చూసుకుంటానులే సుజీ, నువ్వు కాలేజీకి వెళ్ళు. నీకెందుకు లేరా శ్రమ, నువ్వు కూడా దాంతో కాలేజీకి వెళ్ళు అన్నాడు శ్రీనివాస్. ఇద్దరం లేకుండా ఎలా అన్నయ్యా అని అడిగింది సుజాత. కొంపతీసి మాకు తెలియకుండా తులసితో ఏమైనా ప్లాన్ చేసావా ఏంట్రా అని అడిగాడు రవి. అంత లేదక్కడ, మాట్లాడడానికే సిగ్గుపడతాడు, ఇంక ఇలాంటి ప్లాన్స్ చేసేంత సీన్ ఎక్కడుంది వాడికి అని అడిగింది సుజాత. మాట్లాడడానికే ఇంత సిగ్గైతే ఇంక నీ ప్రేమ సంగతి ఎప్పుడు చెప్తావురా మా చెల్లికి అని అడిగాడు రవి. అది జరిగి వీడు పెళ్ళయ్యేసరికి మనం ముసలోళం కూడా అయిపోతాం అంది సుజాత. చేసింది చాలు, ఇంక నువ్వు కాలేజీకి వెళ్ళు అన్నాడు శ్రీనివాస్. నాకు కూడా వెళ్ళాలని లేదు, నేను కూడా డుమ్మా అంది సుజాత. ఎందుకే డుమ్మా, పని పాట లేదా? నీకు జ్వరంగా ఉంటే నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళగలనన్నయ్యా అంది సుజాత. బ్రదర్ సెంటిమెంట్ అన్నమాట అన్నాడు రవి. ఆ మాత్రం ఉండాలి మరి. సరే సరే, టాపిక్ డైవర్ట్ అవుతోంది, నువ్వు చెప్పరా, ఇంతకీ తులస్తే ఎప్పుడు మాట్లాడతావు? దేనికైనా టైం రావాలిరా అన్నాడు శ్రీనివాస్.
"హ్మ్, సుజీ అన్నట్టు ఆ టైం వచ్చేసరికి మనం ముసలోళ్ళం అయిపోతామేమో" అన్నాడు రవి. "ఏం కాదు, చూడు, ఫీవర్ తగ్గి కాలేజీకి వచ్చిన రోజే మాట్లాడతాను." "అది చూద్దాం, ఆ సంగతి తర్వాత కానీ ముందు ఈ బ్రెడ్ తిని టాబ్లెట్ వేసుకో." "బ్రెడ్డా? లేకపోతే నీకోసం అట్టు చికెన్ కర్రీ పెట్టాలా ఇప్పుడు?" "హే, ఐడియా బాగుంది." "ఓయ్, వేషాలు వేయకుండా ముందు తినన్నయ్యా" అంటూ తినిపించింది సుజాత. తినిపించడం అవ్వగానే రవి శ్రీనివాస్కి టాబ్లెట్ వేశాడు. శ్రీనివాస్కి జ్వరం తగ్గే వరకు రవి సుజాత దగ్గరుండి చూసుకున్నారు. ఇక్కడ రవికి శ్రీనివాస్లాగా సుజాత కూడా మంచి ఫ్రెండ్ మాత్రమే. రవి శ్రీనివాస్ని ఫ్రెండ్లీగా బావని పిలిచిన సుజాతని మాత్రం తన సొంత చెల్లెల్లానే ట్రీట్ చేసేవాడు. సుజాత కూడా రవిని అన్నయ్యలాగే ట్రీట్ చేసేది. 2 రోజుల తర్వాత కాలేజీలో లంచ్ టైం. రవిని తట్టి శ్రీనివాస్ వైపు చూడమని సైగ చేసింది సుజాత. శ్రీనివాస్ తినకుండా దూరంగా ఉన్న తులసి వైపే చూస్తున్నాడు. "కాస్త నోరు మూసుకొని చూడు నానా, దోమలు దూరుతాయేమో" అని శ్రీనివాస్ను ఒక్కడు పీకాడు రవి. ఏంటి రవి" అన్నాడు శ్రీనివాస్. "అడ్డడ్డే, స్వాతిముత్యంలో కమల్ హాసన్లాగా ఏం నటిస్తున్నావన్నయ్యా." "అన్నట్టు కాలేజీకి రాగానే తులసితో మాట్లాడతానని ఎవరో చెప్పినట్టు గుర్తు సుజాత" అన్నాడు రవి. "కదా, వెళ్ళన్నయ్య, వెళ్ళి మాట్లాడు" అంది సుజాత. "అంటే అది మరి..." వీడు మాట్లాడినట్టే. "ఏహే, ఇదంతా కాదు సుజీ, తులసి నీ ఫ్రెండే కదా, వెళ్ళి మాట్లాడి విషయమేంటో తేల్చేయి." "ఆ విషయం నేను ఎప్పుడో చెప్పాను, వింటేనేగా." వీళ్ళ మాటలు వింటున్న శ్రీనివాస్, "ప్రేమంటే రాయబారాలతో నడిచేది కాదు చెల్లెమ్మ, అది 2 మనసులతో ముడిపడి ఉంటుంది. అయినా కొద్ది రోజులు ఇలా దూరం నుండి చూస్తూ ప్రేమిస్తే అలా ఉండే మజాయే వేరు" అన్నాడు శ్రీనివాస్. "కొద్ది రోజులైతే ఓకే, ఇక్కడ కొన్ని నెలల నుండి ఇదే తంతు కదా. నువ్వు మాట్లాడేలోగా ఇంకెవరైనా తగులుకున్నారనుకో, అప్పుడు ఇంకా మజా వస్తుంది" అంది సుజాత. "నిజమైన ప్రేమ ఓడిపోదు చెల్లమ్మ. మీరు కూడా ప్రేమలో పడితే అప్పుడు తెలుస్తుంది మీకు నిజమైన ప్రేమ గొప్పతనం" అన్నాడు శ్రీనివాస్. "ఏంట్రా ప్రేమ 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 అని గోల, అసలు ప్రేమలో పడ్డామని ఎలా తెలుస్తుంది" అని ఆగిపోయాడు రవి. "అంతేరా, అలా తెలిసిపోతుంది" అని రవి వైపు చూసేసరికి రవి ఒకవైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. దాంతో శ్రీనివాస్, "రే, ఏంట్రా అలా అయిపోయావు" అని అడిగాడు. "అన్నయ్యో, మనకి ఇంకో హీరోయిన్ దొరికినట్టుంది చూడు" అంటూ రవి వైపు చూస్తున్న వైపు చూపించింది సుజాత. దాంతో శ్రీనివాస్ అటువైపు చూడగానే అక్కడ ఒక అమ్మాయి ఎదురుగా ఉన్న ఒక అతన్ని చెప్పించుకుని కొట్టింది. ఆ విజువల్ చూడగానే ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపట్టారు. "వామ్మో, ఎవరా అమ్మాయి అలా పీకింది" అని అడిగాడు శ్రీనివాస్. "మంచి ఫైర్ బ్రాండ్ లాగుంది" అంది సుజాత. "ఫైర్ బ్రాండ్ కాదు, పెద్ద రాక్షసులా ఉంది. దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా భయపడాల్సిందే" అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ అలా అనగానే రవి శ్రీనివాస్ వైపు ఒక సీరియస్గా లుక్ ఇచ్చాడు. "ఏంట్రా, నేను ఆ అమ్మాయి ఎవరినో అంటే నువ్వు అంత కోపంగా చూస్తున్నావు" అని అడిగాడు. "అర్థం కాలేదా అన్నయ్య, అక్కడ ప్రేమలో పడినట్టు తెలిసినట్టుంది మన రవిచంద్ర గారికి" అన్నది సుజాత. "రే, ఆ పిల్లతో అవసరమా నీకు? చూసావుగా వాడు చంపేలా చెల్లుమనిపించిందో." "అది రాక్షసత్వం కాదురా, ధైర్యవంతురాలి లక్షణం. వాడేవో పిచ్చి వేషాలు వేశాడు కాబట్టి ఒక్కటిచ్చింది. సుజీ, నువ్వు చెప్పు, నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఏం చేస్తావు" అని అడిగాడు రవి. "వెంటనే వచ్చి మీకు చెప్తాను, మీరే చూసుకుంటారుగా" అంది సుజాత. "ఆ అమ్మాయి చూడు, ధైర్యంగా అక్కడికక్కడే ఒకటిచ్చింది, చూసి నేర్చుకో" అన్నాడు రవి. "అబ్బో" అంది సుజాత. "ఆహా, అలా చేసిందని నీకు నచ్చేసిందా" అని అడిగాడు శ్రీనివాస్. "పూర్తిగా అందుకనే కాదులే, ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో గుచ్చుకుంది. చూసిన క్షణాన్నే అనిపించింది తను పెళ్లి చేసుకోవాలని." ఆ మాటకి సుజాత శ్రీనివాస్ అబ్బో అనుకున్నారు. అనుమానమే లేదు, ఫిక్స్ అయిపోయాడు. "అచ్చం అతిలోక సుందరి శ్రీదేవిలా ఉంది కదా" అన్నాడు రవి. "తను అలా ఉన్నా నువ్వు మాత్రం చిరంజీవి కాదు కాబట్టి మరీ ఎక్కువ ఫీల్ అయిపోకు" అంది సుజాత. "ఏమోరా బాబు, నాకు మాత్రం అమ్మాయిని చూస్తే భయమేస్తోంది." "వామ్మో, ఇటే వస్తోందేంటి? మన మాటలు విందంటారా" అన్నాడు శ్రీనివాస్.
అంత దూరం ఎలా వినిపిస్తాయబ్బా మన మాటలు అని అడిగింది సుజాత. నీకు భయమేస్తోందేమో కానీ నాకు మాత్రం తనని చూస్తే లవ్వేస్తుంది. ఇంతకీ అమ్మాయి పేరేంటో అన్నాడు రవి. పేరే కదా నీకు కావాల్సింది, చూడు ఇప్పుడే తెలుస్తుంది అంటూ ఆ అమ్మాయి వేళ్ల ముందు నుంచి వెళ్తుండగా హలో అంది సుజాత. ఆ అమ్మాయి సుజాత వైపు చూసి నన్నేనా అని అడిగింది. హా మిమ్మల్నే అండి. ఓకే చెప్పండి. వాణ్ణి భలే కొట్టారండి. ఆ మాట విన్న శ్రీనివాస్ భలే కొట్టిందా, అది గుర్తు చేసుకుంటేనే భయమేస్తోంది ఇక్కడ అనుకున్నాడు. కానీ రవి మాత్రం ఆ కళ్ళు, శ్రీదేవి ఏం సరిపోతుందా కళ్ళ ముందు అనుకుంటున్నాడు. మీకు చాలా ధైర్యం ఎక్కువండి, అలానే ఉండాలండి, లేదంటే ఈ అబ్బాయిలు మరి ఎక్కువ చేస్తారు. ఇలా 2-3 పీకితే కాలేజీలో అందరూ దారిలోకి వస్తారు. ఆ మాట వినగానే శ్రీనివాస్ వామ్మో 3 అంటోంది, మిగిలిన 2 కొట్టాలని చెప్పి మమ్మల్ని కొడుతుందేమో అనుకుని 2 చెంపలపై చేతులు పెట్టుకుని మేము అలాంటి వాళ్ళం కాదు సిస్టర్ అన్నాడు శ్రీనివాస్. రే అన్నయ్య భయపడింది చాలు, ఇంక నీ అతి ఆపు అంటూ ఆ అమ్మాయితో మీరు వాడిని కొట్టడం చూసినప్పటి నుండి మా అన్నయ్య పాపం చాలా భయపడుతున్నాడు అంది సుజాత. సుజాత అలా అనగానే ఆ అమ్మాయి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు చూసి ఏ నవ్వురా బాబు, ఆ కళ్ళని నవ్వుని చూస్తూ జీవితాంతం బ్రతికేయచ్చు అనుకున్నాడు రవి. అన్నట్టు నా పేరు సుజాత. హాయ్ సుజాత, నా పేరు అంజలి. అంజలి మంచి పేరు. రవి అంజలి, ఇది ఇంకా మంచి కాంబినేషన్ అనుకున్నాడు రవి. ఆ తర్వాత శ్రీనివాస్ని పరిచయం చేస్తూ మా అన్నయ్య శ్రీనివాస్ అన్నది సుజాత. దాంతో అంజలి హలో అన్నయ్య అంది. అంటే మీరు ఇప్పుడు సిస్టర్ అన్నారు కదా నన్ను, అందుకే అలా పిలిచాను, ఏమనుకోకండి అంది అంజలి. అది విన్న వెంటనే రవి సరిగ్గా పిలిచింది అనుకున్నాడు. అయ్యో అదేం పర్లేదు సిస్టర్, అలానే పిలవండి అన్నాడు శ్రీనివాస్. తను రవిచంద్ర, రవి మా బెస్ట్ ఫ్రెండ్ అది సుజాత. హలో రవి గారు. హాయ్ అంజలి గారు అన్నాడు తడబడుతూ. ఒక 2 ఎపిసోడ్స్లో ఫ్లాష్ బ్యాక్ మొత్తం వినేసి అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో తెలుసుకుని మళ్ళీ మనం ప్రెజెంట్కి వచ్చేద్దాం, ఓకేనా? ఏమంటారు? మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.